गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। శుభ సంధ్య అందరికీ కూడా. సో టుడే ఈజ్ అవర్ డిస్కషన్ సెషన్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నాకు 2 డౌట్స్ ఉన్నాయి సార్. సార్ చెప్పండి సార్. మీరు ఇంతకు ముందు క్లాస్లో వెక్సేషన్ ఆఫ్ వైలెల్స్, ది డిఫరెన్స్ బిట్వీన్ వెక్సేషన్ ఆఫ్ వైలెల్స్ అండ్ రనాన్కులస్ అని మొదలుపెట్టి వైలెల్స్ యొక్క వెక్సేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. రనాన్కులస్ అది కొద్దిగా చెప్పండి సార్. రెండోది, మొన్న మండే యాక్చువల్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు సార్. ఫియర్ ఫ్యాక్టర్ ఈజ్ ఇన్ వన్ ఏరియా వర్సెస్ మెనీ ఏరియాస్ కంపారిటివ్లీ వెన్ కంపేర్డ్ ఇన్ మినరల్ కింగ్డమ్ అండ్ యానిమల్స్ సార్. ఆ పాయింట్ ఒకసారి ఐ జస్ట్ వాంటెడ్ టు నోట్ ఇట్ డౌన్ సార్. కొద్దిగా ఎలాబరేట్గా చెప్పండి సార్. మీరు క్లినిక్ వచ్చినప్పుడు కదా? అవును సార్, అవును సార్. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ఫస్ట్. సరే, అందులో ఫస్ట్ డౌట్ ముందు మనం చేసుకుందాం. రానన్క్యులేసియే అండ్ వైలెల్స్ అంటే ప్లాంట్ కింగ్డమ్. యాక్చువల్గా మనకి మెటీరియా మెడికా ప్రకారం, మొడాలిటీస్, సిమ్టమ్స్ ప్రకారం, ప్రూవింగ్స్ ప్రకారం మనకి ప్లాంట్ కింగ్డమ్ చాలా వ్యాస్ట్గా ప్రూవ్ అయినటువంటిది మీ అందరికీ తెలుసు. సో మన హయసామస్ తీసుకుంటే అందులో కూడా సస్పిషన్, రివెంజ్ఫుల్ ఇవన్నీ ఉంటాయి. నక్స్వామికాలో ఉంటాయి, పల్సటెల్లాలో ఉంటాయి. సో ఇంతో కొంత అలా అన్నిట్లోనూ మనం రూబ్రిక్స్ పరంగా చూసినా, మెటీరియా మెడికా పరంగా చూసినా సిమ్టమ్స్ కొన్ని ఏవైతే కొన్ని క్వాలిటీస్ ఉంటాయో అవి చాలా వరకు ప్లాంట్ రెమెడీస్లో కూడా ఉంటాయి. సో చాలామంది ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, యూజీ చేసేవాళ్ళు ఉన్నారు, పీజీ చేసేవాళ్ళు ఉన్నారు. సో ద మెయిన్ అండర్స్టాండింగ్ ఏంటంటే మనం డెవలప్ చేసుకోవాల్సింది, మనం ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, అది ఏంటంటే మనం ఒక వ్యక్తిని మనం చూసేటప్పుడు సెన్సేషన్ అప్రోచ్ మనం అధ్యయనం చేయటం వల్ల కలిగేటువంటి మహదవకాశం ఏంటంటే ఒక వ్యక్తిని మనకి ఇచ్చినటువంటి కళ్ళజోళ్ళలో కాకుండా ఆ వ్యక్తిని యథాతథంగా చూడడానికి అవకాశం ఉంది. మీరు అడగచ్చు, ఏం సార్ ఇదే ఎందుకు చేయాలి, ఇంకోటి ఎందుకు చేయకూడదు? అన్నీ చేయొచ్చు, అన్నీ సమానమే, ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు. కానీ ఈ అప్రోచ్లో మనకు కలిగేటువంటి అవకాశం ఏంటంటే అది ఏదైనా సరే, ఏ అప్రోచ్లోనైనా అది ఉంటుంది. కానీ మిగతా అప్రోచెస్లో మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే అది రిపర్టరీ కానీ, మెటీరియా మెడికా కానీ, కెంట్ డ్రగ్ పిక్చర్ వే ఆఫ్ ప్రిస్క్రిప్షన్ కానీ, లేదు ఈ మధ్య ఎలెన్స్ కీనోట్స్ ప్రిస్క్రిప్షన్ అంటున్నారు కొంతమంది, ఈ బెంగాల్ సైడ్ వాళ్ళు, అవి కానీ. సో ఈ అప్రోచెస్ వేటిల్లోనూ కూడా ఏ కంప్లీట్ డ్రగ్ పిక్చర్ మనం ఎలిసిట్ చేయట్లేదు. చేయకుండానే మనం ఏం చేస్తున్నాం, మనకి తెలిసినటువంటి 4 సిమ్టమ్స్ 5 సిమ్టమ్స్ అవి పేషెంట్లో ఉన్నాయేమో చూసుకుంటాం, వాటితో ఏ రూబ్రిక్స్ ఫామ్ అవుతాయో చూసుకుంటాం.
ఇప్పుడు కొంచెం ఈ పీజీ చదివే స్టూడెంట్స్ అయితే రెపర్టరీ బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ పర్టిక్యులర్ రూబ్రిక్స్ మ్యాచ్ అవ్వడానికి అక్కడున్న సిమ్టమెటాలజీ టోటాలిటీలో అనాలిసిస్లో ఏ రూబ్రిక్స్ మ్యాచ్ అవుతున్నాయో చూసుకుంటారు. ఆ రూబ్రిక్ ఉదాహరణకి డెల్యూజన్ నెగ్లెక్టెడ్ అని ఉంది మొన్నే. సో డెల్యూజన్ నెగ్లెక్టెడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా క్యారీ చేసేస్తారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ వ్యక్తికి నెగ్లెక్ట్ అనేటువంటిది ఏ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది? అతను నెగ్లెక్ట్ అవుతున్నాడు అంతవరకు ఓకే. యాజ్ ఇట్ ఈస్గా క్యారీ చేసేసుకోవటం వల్ల కలిగేటువంటి ఇబ్బంది ఏంటంటే ఆ వ్యక్తి నెగ్లెక్ట్ అయిన తర్వాత అతనికి ఎక్స్పీరియన్స్ ఏమొస్తుంది? అది కనుక మనం సరిగ్గా క్యారీ చేసుకోలేకపోతే నెగ్లెక్ట్ అనేటువంటి దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా క్యారీ చేసేసుకోవటం వల్ల, యాజ్ ఇట్ ఈస్గా అక్కడికి మనం పట్టుకెళ్ళిపోవటం వల్ల మన తాలూకు టోటాలిటీ పోర్ట్రేట్ ఆఫ్ ది హోల్ డిసీజ్ అని ఏదైతే హ్యానిమన్ చెప్తున్నారో 84 ఎఫారిజంలో 83 ఎఫారిజంలో, సో అది మిస్ అయిపోతాం. ట్రూ పోర్ట్రేట్ ఆఫ్ ది హోల్ డిసీజ్ తీసుకోకుండానే వీఆర్ గోయింగ్ టు ప్రిస్క్రైబ్. ఇది మంచిదా కాదో అది మీ వివేకానికి మీకే వదిలేస్తున్నాను. ఏమన్నా మేము ఇలాగే చేస్తాం, మాకు పీజీలో ఇలాగే చెప్పారు అంటే ఓకే, అది తప్పని ఎవ్వరూ చెప్పరు. కానీ దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు తాత్కాలికంగా ఉంటాయి. దే ఆర్ టెంపరీ. ఎందుకంటే మనం పూర్తి స్థాయి పిక్చర్ని ఎలిసిట్ చేయలేదు. చెయ్యకపోగా మనకి తెలిసినటువంటి మెటీరియా మెడికా పరిభాషలో ఏదో ఒక మందు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం, ఒకటి. రెండు, లేదు మనం కొంచెం బాగా చదువుకుని పీజీలోకి వచ్చాం. సో పీజీలో మనకి ఏం నేర్పుతున్నారు? రిపర్టరీలో రూబ్రిక్స్ చూడడం నేర్పుతారు. సో ఈ పెర్సన్ తాలూకు అనాలిసిస్లోంచి లేకపోతే మనం రాసుకున్నటువంటి సిమ్టమ్స్లోంచి ఏవో కొన్ని సిమ్టమ్స్ ఎత్తుకుని యాజ్ ఇట్ ఈస్గా అవి రూబ్రిక్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుని మెడిసిన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇందాక ఎగ్జాంపుల్ ఇందాక చెప్పింది, నెగ్లెక్ట్ చేయబడ్డాను. సో నెగ్లెక్ట్ చేయబడిన తర్వాత అనే దాంట్లో డెల్యూజన్ నెగ్లెక్టెడ్. సో ఇది ఇంతవరకు నెగ్లెక్ట్ చేయబడిన తర్వాత నేను నా క్రియేటివ్ స్కిల్స్లో నేను సక్సెస్ అయ్యాను, ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్, అన్ని విషయాల్లోనూ నేను ఇతరుల కన్నా చాలా డిఫరెంట్గా ఉన్నాను. స్టిల్ నేను నెగ్లెక్ట్ చేయబడ్డాను. నా క్యాపబిలిటీలో ఎక్కడ తక్కువైంది అనే ఎక్స్పీరియన్స్ వస్తే ఒక కింగడంలోకి వెళ్తాం. సో నెగ్లెక్ట్ చేయబడ్డాను కాబట్టి అవతల వాడిని మీద మనం ఓవర్టేక్ చేసి ఎలాగో అలా ప్రూవ్ చేసుకోవాలి. అవతల వాడిని ఓడించాలి. నా తక్కువ ఏంటి, వాడు ఎక్కువ ఏంటి? నేను నెగ్లెక్ట్ చేయబడ్డాను, వాడెందుకు మాత్రం యాక్సెప్ట్ చేయబడ్డాడు? వాడు నెగ్లెక్ట్ చేయబడాలి. లేదు, ఇతరుల కన్నా నేను సుపీరియర్గా చూసుకోవాలి. ఇది ఒక కింగడంలోకి వెళ్తాను. నెగ్లెక్ట్ చేయబడ్డాను, ఆ క్షణం నుంచి లోపలంతా బాధ, నన్ను వేరు చేసేసినట్టు బాధ. ఏం చేస్తే నేను మళ్ళీ వాళ్ళకి దగ్గర అవుతాను? ఏం చేస్తే నన్ను మళ్ళీ వాళ్ళతో కలుపుకుంటారు? ఎందుకు అదేదో తీసి పారేసినట్టు, పక్కకు జరిపేసినట్టు, నన్ను దూరం పెట్టినట్టు నా హృదయంలో బాధగా బరువుగా అనిపిస్తుంది అని చెప్తే ఒక టైప్ ఆఫ్ కింగడంలోకి వెళ్తాం. కానీ మనం ఆ పైన ఉన్నటువంటి నెగ్లెక్టెడ్ దగ్గరే ఆగిపోయినట్టయితే చదువు పరంగా చాలా బాగుంటుంది. అకాడమిక్ పరంగా అబో డెల్యూజన్ నెగ్లెక్టెడ్ అని తీసుకున్నాం, బ్రహ్మాండంగా మన మెంటార్స్, మన స్కాలర్స్, మన తాలూకు అడ్మినిస్ట్రేటివ్ అకాడమిక్ డిపార్ట్మెంట్ మనకి జేజేలు కొట్టారు. లేదు, మన తాలూకు దాన్ని పెద్ద పెద్ద వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఎక్కడెక్కడో వాళ్ళు దానికి అన్నారు. మనం ఎక్కడున్నాం? అసలు ఫస్ట్ బేసికల్గా మనది వేరే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యాలి, వేరే వాళ్ళు మనది చూడాలి అనేటువంటి దృక్పథమే
నా తాలూకు దాన్ని నేనెంత పరిశీలన చేసుకున్నాను, దట్ బికమ్స్ హైయెస్ట్ క్రైటీరియా ఫర్ ఎనీ పర్సన్. వేరేవాడు ఇవ్వక్కర్లే, నాది నాకు ఎంతవరకు కరెక్ట్గా అనిపించింది. సో ఈ టైప్ ఆఫ్ నారో లుకింగ్, వీ కెన్ సే ఇట్ లేదా నారో లుకింగ్, ఏ నారో లుకింగ్ థింగ్స్ అవసరమే. ఏమండి ఇదేంటి ఇలా అంట, రిపటరీ అవసరం కాదా, మెటీరియా మెడికా అవసరం కాదా? డెఫినెట్గా అవసరమే. సో దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ దీస్ టైప్ ఆఫ్ అప్రోచెస్, sensation approach cannot be clearly done. In those type of cases, definitely the materia medica comes into par, repertory comes into par. అవే కేసెస్ అనేటువంటిది జస్ట్ ఒక 2 days బ్యాకే రాఘవన్కి చెప్పాను, అతను రికార్డ్ చేసుకున్నాడు మొత్తం క్లాస్ అంతా. ఎవరైనా ఇష్టం ఉంటే అతన్ని కన్సల్ట్ చేయండి, అతను చెప్తాడు దాని గురించి. సో in those cases, definitely the materia medica and definitely the repertory will come into play. But in other cases where the issue is forming the true picture of the disease, then if you come to a conclusion by some superficial things, by some simple ideas, by looking the case at a peripheral view, taking rubrics at whatever you like, whatever you know, whatever you see, whatever you think, then make my word, you are going into a narrow prescription. So this is the idea to enter or study a case from the patient point of view rather than the book's point of view. So with respect to sir's question, when we come to with this idea of studying the cases or studying remedies from a కేస్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఒక కేసులో మనకి దొరికినటువంటి సమాచారాన్నంతా సమగ్రంగా స్వీకరించి దానితో మనం ఒక పెర్ఫెక్ట్, ఒక పూర్తి చిత్రపటం తయారు చేసుకుంటే, దెన్ వీ కెన్ హ్యావ్ ద రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పేషెంట్. మనకి పూర్తిగా ఈ వ్యక్తి అర్థం అవుతాడు. అప్పుడు మనం ఇతనికి సరైనటువంటి ఔషధ నిజ నిర్ధారణ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో యాక్చువల్గా ఈ డౌట్, ఈ ప్రశ్న ఏదైతే ఉందో, ఈ ప్రశ్న మొన్న స్వరా ఎస్ఓడిపి జరిగిన స్వరాలు. సో నేను కొన్ని కేసెస్ ప్రజెంట్ చేశాను అక్కడ. ప్రజెంట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ క్లాసెస్ మనకు అక్కర్లేదు అని అనుకున్నారో వాళ్ళు అక్కడ ఈ క్వశ్చన్ తలెత్తారు, ఈ ప్రశ్న లేవనెత్తారు. మనకి ఆ క్లాసెస్కి రావడం మానేశారు అనుకోండి వాళ్ళు. అది చెప్పాను కదా, కొంతమంది మాకు పిల్లోడు కుదరలేదని ఒకళ్ళు, మా ఆయన ఒప్పుకోవట్లేదని ఒకళ్ళు, మా ఆవిడ ఒప్పుకోవట్లేదని ఒకళ్ళు, పెళ్ళి అయిందని ఒకళ్ళు, శోభనం కావాలని ఒకళ్ళు, రకరకాల కారణాలతో ఈ క్లాసెస్ మానేయడం జరిగింది. సో ఇట్ ఈస్ దేర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, మనం ఏం చేయలేము. సో వాళ్ళు ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తారు, ఏంటి, రానన్క్యూయల్స్ వైలేల్స్ రెండిట్లోనూ వెగ్జేషన్ ఉంటుంది. సో ఎట్ ఏ డీపర్ పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్, హౌ కెన్ వీ డిఫరెన్షియేట్ బిట్వీన్ దీస్ టూ ఫ్యామిలీస్? So the entire understanding of violence is they are physically very much disturbed. The vexation comes from some disturbance at the physical level.
Whereas the ranunculales understanding, you know Pulstella, you know Staphysaicria, so you know Aconite. So when we go through these all these remedies, we understand that the entire understanding of ranunculales family comes from the mental ailments. There is some disturbance, some mortification, someone talking something. There is so much humiliation, so much mortification, and there are mixed emotions along with this understanding of vexation. There is anger, there is weeping, there are some outbursts, there are some tremors from the emotions. So these all will carry the issue in ranunculus. కాబట్టి ranunculaceae ఫ్యామిలీ మనం తీసుకున్నట్టయితే, వైలేల్స్ ఫ్యామిలీ తీసుకున్నట్టయితే ఇద్దరిలో వెగ్జేషన్ ఉంటుంది. కానీ వైలేల్స్లో వెగ్జేషన్ ఏదో ఒక ఫిజికల్ ఎయిల్మెంట్ వాళ్ళు బాధిస్తూ ఉండటం వల్ల వాళ్ళు లోపల ఒక రకమైనటువంటి విచారం వాళ్ళల్లో కనబడుతూ ఉంటుంది. కానీ ఆ విచారం ఫిజికల్ లెవెల్కి వచ్చేసరికి ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ భరించలేకపోవటం. సో దే ఫీల్ ఓకే ఇఫ్ దే ఆర్ లెఫ్ట్ ఎలోన్. ఎవడు డిస్టర్బ్ చేయకపోతే, ఎవడైనా డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది. సో బ్రయోనియా మెయిన్ సిమ్టమ్ చాలా మంది రెస్ట్ ఎమిలరేషన్ అనుకుంటారు, ఈవెన్ ఇన్ ది ఫిజికల్ ఫీవర్స్ ఆల్సో. బట్ టు మై ఎక్స్పీరియన్స్, నేను చాలా కేసెస్లో చూశాను, బ్రయోనియా పేషెంట్స్ ఆర్ వెరీ ఇరిటబుల్. దే డోంట్ ఈవెన్ వాంట్ టు ఆన్సర్ ఎ క్వశ్చన్. So much irritability when disturbed. Whereas when you go to exact at that point, that is called the reaction point, the ranunculales feels better when consoled. They want persons. It's okay to be consoled. It's not okay to be consoled in the violence. వైలేల్స్లో ఎదుటివాడు ఎవడైనా వస్తే చాలు చిరాకు వచ్చేసి కోపం వచ్చేసి తిట్టేస్తారు. నువ్వు కనపడక అసలు, నాకు తలుపులు మూసే, రాకు, ఈ గదిలోకి తలనొప్పి వస్తుంది, రా అసలు. వేరాజ్ ద పల్స్టెల్లా ranunculaceae రెమెడీస్ హ్యావ్ ఇరిటబిలిటీ, హ్యావ్ వీపింగ్. వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. బాధతో కూడిన ఏడుపు. చాలా మంది ranunculaceలో కోపం ఉండదు అనుకుంటారు, చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ Staphysaicria హ్యాస్ అన్ ఇరిటబిలిటీ ఆఫ్ ర్యాంక్డ్ టైప్ విత్ నక్స్వామికా. చాలా మంది ఏమనుకుంటారంటే ఏడిస్తే పల్స్టెల్లా, కోపం వస్తే నక్స్వామికా, ఇలా ప్రిస్క్రైబ్ చేసే మహానుభావులు కూడా ఉన్నారు. నో నో నో, సచ్ టైప్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్స్ డెఫినెట్లీ డోంట్ హెల్ప్. ద ఐడియా ఫర్ ranunculates ఈజ్, ranunculates లో కూడా బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, విచారం ఉంటుంది. ఇవన్నీ కలిసి ఉంటాయి ranunculates లో. బాధ, కోపం, విచారం అన్నీ కలిసి ఉంటాయి ranunculates లో. Whereas when you move to violels, these people become disturbed when someone enters into them. The idea for vexation is due to some physical complaint accompanying them. It is not ailments from mortification, ailments from chagrin, ailments from humiliation. అవమానం, భారం చేత వచ్చినటువంటి లక్షణాలతో కూడినటువంటి విచారం కాదు వైలేల్స్ లో. కానీ ranunculates లో అవమాన భారం చేత వచ్చినటువంటి విచారం. సో vexation is something stigma from mental side in ranunculates. Vexation is from suffering in violence. From suffering, it may be mental also, but it must not be mental in violence. And with that stigma, they feel they should not be consoled.
they feel disturbed, they feel annoyed, they feel irritated when disturbed. It's okay to be left alone. That is violence. Whereas in ranunculus, mixed emotions and they need to be consoled. It's okay to be consoled. The numbness will be there along with the sensation part. So there are irritability, anger, weeping, all these mixed emotions will be simultaneously carried over in ranunculus. So this is the difference between violence and ranunculus. So that part, that question was actually asked by some people who left our classes, but this is an excellent way we can differ the two families, and moreover the ranunculales family, the Ranunculaceae, comes from the first subclass Magnolidae. So in Magnolidae, in evolution of the plants, in the dicots, there are 6 subclasses. Starting from Magnolidae, Amamylidae, Carifolidae, Diellidae, Rosidae and Asteridae. So according to this plant subclass classification, the 6th subclass Asteridae are the more evolved plants, and the Magnolidae are the, in dicots, the first subclass, and they are a little bit less evolved plants. So what happens in Ranunculaceae, because they belong to the first subclass, everything happens within them. లోపల అయిపోతూ ఉంటాయి అన్నీ కూడా. There is no exterior factor. The stigma may be from exterior, but everything is happening within. So even when you take some classical examples of drugs, so for example from Magnolidae, Nux moscata. So now it is the classical symptom of Nux moscata. Anyone? Dryness, okay. Drowsiness, very good. Sleepiness, excellent, very good. Jnansekar, what is the classical? Hears everything but do not respond. Very good. So the idea for Nux moscata, very good, Jnansekar. Everything will have impact on them. అంటే ప్రతి విషయం వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది లోపల, but they don't react. And remember, that is a classical way of some epilepsy patients. నాకు చుట్టూ జరుగుతుందంతా తెలుస్తూ ఉంటుందండి, కానీ నేను ఏమి నా పార్ట్స్ మూవ్ చేయలేను, నా కాళ్ళు చేతులు అవి ఏమి కదపలేను. A number of petit mal epilepsy, in such nervous conditions, so many nervous conditions, it's a grand remedy. Nux moscata, కళ్ళు మూసుకుని Nux moscata 200 వేస్తే తగ్గిన కేసులు ఉన్నాయి. వాళ్ళు చీఫ్ సిమ్టమ్ ఏం చెప్తారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నవి, జరుగుతున్నవి, మా అత్తగారు అంటున్నవి అన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి చుట్టూరా, కానీ నేనేమీ రియాక్ట్ అవ్వలేను. దట్ ఈస్ ద ఐడియా ఫర్ ద ఫస్ట్ సబ్ క్లాస్, the Magnolidae. Example, everything is done within them. So when we move to the second subclass, Hamamylidae, so take one of the drug, cannabis sativa or cannabis indica. What is the grand symptom?
PG students, UG students, time passes too slowly. Okay. Grand symptom. Open and close of the calvarum antar adena? Open and close. Am I right, Akila? PG exam రాసింది అమ్మాయి కాబట్టి తనకు బాగా తెలుస్తుంది. Open and close of calvarum అంటారు అంతేనా? Open and shut. Yeah. So here the idea for the second subclass is there is some exterior thing and there is some interior thing. So the experience is a little bit mature. ఇందాక బయట ఏ ఉన్నా తెలుస్తుంది కానీ రియాక్ట్ అవ్వం. Now open shut. There are two things. Someone is exterior, something is interior. The idea of exterior and interior establishes. That is the second subclass. And when we move to the third subclass, Caryophyllaceae, the idea is cactus. The central idea of Cactaceae family is expansion and contraction. Aloofness. So open shut, bigger and smaller. Constriction, expansion. Open shut, చిన్నది. Whereas ఇందులో constriction, expansion పెద్దది, third subclass. So the evolution is getting bigger. And when we move to the fourth subclass, the Diphyllidae, the Bryonia, etc., Cystus canadensis, Bryonia, Malwales, connections are lost. Attachment and detachment. Does not want to be moved. Rest amelioration. The idea of door comes. A specific difference between exterior and interior. The door idea. Whereas in the Hemammelia it is just open and shut. There is some exterior, some interior. No specific line of demarcation between the exterior and interior, and that is established in the fourth subclass, Diphyllidae. And one of the classical examples is Bryonia. And when we move to the fifth subclass, the Rosidae, so here we comes Anacardium, Rustox, Anagalis, the Primulaceae understanding, the Anacardiaceae, the Euphorbiaceae. So the idea here is stiffness with the counterpart rest movement amelioration. Sorry. So the idea of the demarcation of door getting bigger. There is a specific thing that is okay with rest, and that is specific thing that is ameliorated. Two grand differences. The margin getting bigger. వాటి మధ్య పూర్తి స్థాయి. Hey Akshay, hey, come in. Interview ke liye, thanks. Oh wow. Let's check on the door, which సో వాటి మధ్య పూర్తి స్థాయి విభేదం. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఫస్ట్ సబ్ క్లాస్, సెకండ్ సబ్ క్లాస్, సెకండ్ థర్డ్ సబ్ క్లాసెస్ లో దేర్ ఈస్ ఐడియా ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. That idea was well established, demarcated in the fourth subclass. Whereas when we move to the fifth subclass, the gap is getting bigger. There is some specific inner thing, there is some specific exterior thing. Inner thing, outer thing, inner thing, outer thing. The gap is well established. And when we move to the sixth subclass of the plant kingdom, here the idea is that these are the evolved plants, the Compositae.
So the idea of composite is some injury from the external thing. The idea of Loganacea is something bad news that was creating the horror in this particular person. సో ఇక్కడికి వచ్చేసరికి 6th సబ్ క్లాస్లో ఆ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో గ్యాప్ ఏదైతే చెప్పుకుంటున్నామో అది మరింత పెరుగుతుంది. సో సమ్ స్పెసిఫిక్ ఎక్స్టీరియర్ థింగ్ ఎప్పుడూ ఎక్కడో ఉంటుంది, అది వచ్చి వీళ్ళ మీద పడుతుంటుంది, దానివల్ల వీళ్ళ కంప్లైంట్స్ వస్తుంటాయి. సో ఐడియా సబ్ క్లాస్ ఐడియా ఆఫ్ 6th సబ్ క్లాస్ లో కొంచెం డిఫరెన్సెస్ జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ఇన్ ఇక్కడ. సో ఇక్కడ సో ద రియాక్షన్ పార్ట్ లో మీకు ఇది క్లియర్ గా కనపడుతుంది. So some ailments of mortification will feel the first subclass people, the opium, the pulsatilla, etc., that everything is happening within. Whereas when we move to the 6th subclass, there is something called hues, and that hues thing causing this person something. ఈ విధంగా మనకి ప్లాంట్ సబ్ క్లాస్ క్లాసిఫికేషన్ తీసుకొచ్చారు శంకరన్ గారు. టు గెట్ first idea was by Michael Yakir, then it was well explained and well elaborated. So with this idea we can understand the remedies much better. ఆ ప్రకారం చూస్తే ranunculales will fall in the first subclass, that everything happens within, whereas the violales fall in the 4th subclass, that there is something called door, there is some well established exterior thing and interior thing. Someone do something to me, I will get annoyed, disturbed, etc., and I don't want that person, I don't want to be disturbed. So there are no mixed emotions, there is no anger, weeping, etc., there is only annoyed and does not want to disturb in the violence. So this is the idea where we can study the same thing in the materia medica in a better way. ఈ రకంగా మనం చదువుకున్నట్టయితే ఈ ప్రకారం మనం మరింతగా మనం ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఔషధాన్ని ఈ సబ్ క్లాస్ ఐడియాలో చదువుకున్నట్టయితే ఏమవుతుంది, మనం వ్యక్తుల్లో దీన్ని చూస్తున్నప్పుడు అది ఏ విధంగా మనకి గోచరించాలో ఆ విధంగా గోచరిస్తుంది. సో ఎర్లియర్ ఇన్ ద లాస్ట్ 2 or 3 weeks I think, or last month, one of there is a classical case of silica. మా బాల్ గణేష్ అది పట్టుకుని వచ్చాడు, సిలికా సార్ వచ్చేసింది సార్ సిలికా, ఇది ఎవ్రీథింగ్ అంతా ఇంటర్వ్యూస్కి వెళ్తే భయం, కంగారు, చెమటలు పడతాయి, తుమ్ములు, జలుబు, చిల్లీ పేషెంట్. So when I interviewed this person, when I want to understand this person as a whole, ఈ వ్యక్తిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇతనికి చాలా కాలం నుంచి ఈ కంప్లైంట్ ఉంది. ఓ 10 ఏళ్ల క్రితం ఇతను మన దగ్గరకు వచ్చాడు. సో అప్పుడు అతనికి ట్యూబర్క్యులినంతో తగ్గింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ కోల్డ్, స్నీజింగ్స్, ఎస్ ఉన్నాయి, కొంచెం ఇంటర్వ్యూస్లో రావట్లేదు, ఓకే. బట్ ఫైనల్గా దిస్ పర్సన్ when he went into his experience, so the idea is he gets disturbed, annoyed, wants to sleep, does not want to disturb, have a peaceful nap, drowsy during this particular attack of
allergy. And even in the interview part, what happens to you at that spur of moment? I will get disturbed, I will get annoyed. చాలా కోపం వచ్చేస్తుందండి ఆ క్షణంలో, నాకు తట్టుకోలేను. సో వెన్ ఐ went through the prescription of bryonia for this person, a lot of question mark was seen on the junior's perspective. He is not a person who not exactly agreed with me in this particular case, because the idea of silica was framed in his mind. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను నేను. సో ఎవరైతే నా కేసెస్ తరువుగా ఫాలో అవుతున్నారో మా రాఘవ అటువంటి వాళ్ళు, దే డెఫినెట్లీ న్యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ వాట్ ఐ డు నాట్ అండర్స్టాండ్ ఇన్ ఏ కేస్. నాకు సిలికా అనిపించిందంటే సిలికా కాకుండా ఉండటానికి సంబంధించింది నేను చూస్తాను కేసులో. సో ద ఫస్ట్ థింగ్ I pick up in this case is why this person wants to sleep during that allergy attack. Okay, young person, 24-25 years age person who completed his BTech, suffering from allergic attacks at about morning time, continuously sneezing, cold, irritable, annoyed, does not want to be disturbed, wants to be entirely in a single room away from the other persons, other family members, shuts the door and sleeps at about morning 10 o'clock to 11 o'clock. That's very strange and peculiar. So these are the things which cannot be fit in silica. So pick up those things. Or those things are compatible with the silica's understanding or not, which we got at a peripheral viewpoint. So that thing is not fitting in silica, then you must dare enough to put silica aside. అంతేగాని మనకి సిలికా అనిపించింది కాబట్టి ఓ 2-3 సిమ్టమ్స్ సిలికాలో కనపడకపోయినా పర్వాలేదు అనుకోకూడదు. when the person insisting on these symptoms that this drowsiness is the major factor for me, and even true for young people in the forenoon time, is it a right thing to go to sleep at that time? So when the idea went to this subclass understanding, so this case is prescribed on the subclass understanding. I went with the 4th subclass, and that too in plant kingdom, and that too in Violales family, which have a subtle differences with Cistus canadensis. Will explain in any other class, because the question does not belong to that thing. So I went with bryonia. So after 2 weeks, this BHMS person is entirely eager to know the review of this case, because he is very much confident that this case belongs to silica. And there are silica symptoms, no doubt about it. After 2 weeks, the first review with a single dose of bryonia, the patient was almost 80% better. So now I gave him for 1 month, and within 2 or 3 months, if the case gets solved, these days I am practicing this thing. I am requesting the person to stop the treatment. లేకపోతే ఏళ్ళకేళ్ళు మన దగ్గర ఏదో ఆస్థానం మన దగ్గర వాళ్ళు ట్యాక్స్ కట్టాలన్నట్టు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర మన ఇండియన్స్ ట్యాక్స్ కట్టి ఇచ్చేసినట్టుగా ఏళ్ళకేళ్ళు మన దగ్గర కంటిన్యూ అయిపోతూ ఉంటారు, అవసరం ఉన్నా లేకపోయినా. ఇట్స్ బెటర్ టు ఆస్క్ దెమ్ టు స్టాప్ మెడిసిన్స్ if there is a good improvement. So
సో ఈవెన్ ఇన్ దట్ ఇలాప్స్ కేస్ మీకు చెప్పాను, కోర్ గ్రూప్లో పెట్టిన ఇలాప్స్ కేసులో, సో ఐ గేవ్ ఇలాప్స్ 1M. ఆఫ్టర్ 2 months he is very much better. I gave one more dose and I asked him not to come again. Only please come if there is any difficulty, or if you are okay, don't consult me. So I gave him one small 2 or 3 doses, small half drum bottle of Elaps 1M. Keep it there. There is no need to pay any fees. If anything happens in future, just call me. It may be required. This medicine may be required after 2 to 3 months. But never take the medicine without my consultation. And there is no need to come again to my clinic. Because the patient is saying that he was improved so much. The harassment was completely gone. The wife thing was vanished away. So like this, even in this case, with this bryonia, this patient was almost 80% better, and I think in 2 or 3 months he will be absolutely fine. I will ask the person to stop the medicines. So this is the understanding of viales and Ranunculales, family, with a broader perspective, and with the family perspective, and with the remedy perspective. Okay, sir? Any doubt with regarding to this, sir? Jay Kumar garu. Yeah, okay. So Priyanka, what's your doubt? Any doubt? సార్ ఇన్సిడెంటల్ ఎక్స్పీరియన్స్ కి కోర్ ఎక్స్పీరియన్స్ కి నాకు డిఫరెన్స్ అర్థం అవ్వలేదు సార్. మొన్న మీరు చెప్పారు కానీ అంటే సార్ ఇన్సిడెంటల్ ఎక్స్పీరియన్స్ కాదమ్మా, అది ఇన్సిడెంటల్ డెల్యూజన్. ఇన్సిడెంటల్ డెల్యూజన్, బేసిక్ డెల్యూజన్ అని రెండు ఉంటాయి. ఓకే. సో ఇన్సిడెంటల్ డెల్యూజన్ మే కమ్ అండర్ బేసిక్ డెల్యూజన్ ఆర్ మే నాట్ కమ్ అండర్ బేసిక్ డెల్యూజన్. అంటే ఏ వ్యక్తికైనా వాట్స్ మెంట్ బై డెల్యూజన్ ఈజ్ ద వే ఆఫ్ హీ లుకింగ్ ఎట్ ద వరల్డ్. సో ఉదాహరణకు ఆ డెల్యూజన్ నెగ్లెక్టెడే తీసుకుందాం. నెగ్లెక్ట్ చేయబడ్డాం అనేది అతని అభిప్రాయం అంతే, లేదా ఆమె అభిప్రాయం. నిజానికి అది జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు, బట్ వాళ్ళు మాత్రం అలా ఫీల్ అవుతూ ఉంటారు. సపోజ్ కాలేజ్లోకి వెళ్ళాం, మన పక్కనే కూర్చున్నారు. సో అందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటే వాళ్ళు మనం కొత్తగా వెళ్ళాం, వాళ్ళు చాలా రోజుల నుంచి ఉండడం వల్ల వాళ్ళు ఏదో డైరీ మిల్క్ చాక్లెట్స్ పంచుకున్నారు. వాళ్ళు ఒకటి ఎవరో తెచ్చి విరిపి అందరికీ ఇచ్చారు, మనకి ఇవ్వలే. సో ఇమీడియట్గా ఏంటి, నన్ను నెగ్లెక్ట్ చేశారని అనిపించింది. సో అందులో నెగ్లెక్ట్ చేయబడిన మనం కొత్తగా వెళ్ళాం, వాళ్ళందరూ చాలా రోజుల నుంచి తెలుసున్నారు కాబట్టి వాళ్ళు చాక్లెట్స్ పంచుకున్నారు అంతే. మన అందరూ నెగ్లెక్ట్ చేసింది ఏం లేదు, కానీ నాకు అలా అనిపించింది. సో హియర్ ద డెల్యూజన్ ఈజ్ నెగ్లెక్టెడ్. ఇట్ ఈజ్ అన్ ఇన్సిడెంట్ అండ్ ఇట్ కాజెస్ అన్ ఇన్సిడెంటల్ డెల్యూజన్. సో ఇది బేసిక్ డెల్యూజనా కాదా? నేను పెళ్లికి వెళ్ళాను, పెళ్లిలో కూడా అందరూ చక్కగా అందరూ తిరుగుతున్నారు. సో అక్కడ చాలా మంది ఉండడం చేత తొక్కిస్లాట్ అయిపోయింది, కరోనా టైము. సో ఫొటోస్, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఫొటోస్ దిగాలి. ఈ ఫొటోస్ దిగినప్పుడు ఏదో ఇబ్బందుల్లో ఓవర్లుక్ అయి మనతో ఫోటో దిగలేదు. చాలా మంది రావడంతో మనం పెళ్లికి వెళ్ళాం, కానీ మనతో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఫోటో తీయించలేదు. తీయించకపోతే నాకు ఇమీడియట్గా అచ్చా నన్ను నెగ్లెక్ట్ చేశారు ఆ పెళ్ళిలో అనిపించింది.
So now it's not an incidental delusion. The same thing is coming in various areas also. So now it becomes basic delusion. అంటే ఆ పర్సన్కి ఖచ్చితంగా మిగతా ఏరియాస్లో కూడా ఈ టైప్ ఆఫ్ ఫీలింగే, ఈ టైప్ ఆఫ్ ఆలోచనే, ఈ టైప్ ఆఫ్ దృక్పథమే, ఈ టైప్ ఆఫ్ దృష్టే ఉంటే గనక అది బేసిక్ డెల్యూషన్లోకి వెళ్తుంది. అంటే అది అతని స్వభావం, అది లేదా అతను కానీ ఆమె కానీ స్వభావం అది. అందుకని ఇంక ప్రతి ప్రపంచంలో ప్రతి దాని పట్ల వాళ్ళకు ఉండేటువంటి విధానం ఏంటంటే దాన్నే చూస్తూ ఉంటారు వాళ్ళు. సో అది ఇన్సిడెంటల్ కాదు. వేరియస్ ఇన్సిడెంట్స్లో కూడా ఒకటే డెల్యూజన్ నడుస్తూ ఉంటే ఇట్ బికమ్స్ ఎ బేసిక్ డెల్యూషన్. సో హౌ టు అనలైజ్ దిస్ బేసిక్ డెల్యూషన్, హౌ టు ఐడెంటిఫై దిస్ అంటే యూ కెన్ పుట్ the person under various circumstances. వేరు స్థితుల్లో కూడా ఒకటే పెర్సన్ కనుక వచ్చినట్టయితే, ఒకటే దృష్టి పెర్సన్లో మనకు తెలుస్తున్నట్టయితే అది బేసిక్ డెల్యూజన్. యూ కెన్ రిలై అపాన్ ఇట్. అలా కాకుండా ఏదో ఒక సంఘటన చెప్పారనుకో, ఆ సంఘటనలో వాళ్ళు అలా బిహేవ్ చేసి నాకు ఇలా అనిపించింది అన్నాడు అనుకో, వెంటనే ఇది ప్లాంట్, మినరల్, యానిమల్ అనకూడదు. Because it may be an incidental delusion. Okay? ఓకే సార్. ఇంకొకటి సార్ ఏంటంటే ఇంకా చెప్పు. వేరే డౌట్ సార్, ఇది కంప్లీట్ అయ్యాక అడుగుతాను. సో ఓకే. సో ఇంకొకటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటువంటి ఇబ్బంది రాకుండా ఉండటం కోసమే మనకి పెద్దవాళ్ళు కొంత ఒక ఫార్ములేట్ చేశారు. ఉదాహరణకు శంకరన్ సార్ యాంకర్ ఆఫ్ ది కేస్ అంటారు. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, చెప్పానుగా ఇందాక, వాళ్ళు స్టార్టింగే వెళ్ళి శంకరన్ సార్కి సెమినార్స్కి, మహేష్ గాంధీ గారి వెబినార్స్కి డబ్బులు కడతారు, 2000 3000 వెళ్ళి కూర్చుంటారు. వీళ్ళకి ఏం అర్థం కాదు దాంతో. ఆ తెలిసిన మిడిమిడి జ్ఞానంతో కేసెస్ సాల్వ్ చేద్దామని ప్రయత్నిస్తారు, ఏమీ సాల్వ్ అవ్వవు. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఎప్పుడూ కూడా బేసిక్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండకుండా అడ్వాన్స్డ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. సార్ చాలా బాగా చెప్తారు. ద ఐడియా సార్ ఎప్పుడు అనాలిసిస్ చేసే శేఖర్ సార్ కేస్ టేకింగ్ పార్ట్. ప్రాపర్ కేస్ టేకింగ్ లేకుండా నాలెడ్జ్ నీకు ఉపయోగపడదు. అందుకని సార్ ఏం చేశారంటే, ఆల్రెడీ మీరు వినే ఉంటారు, మళ్ళీ అదే చెప్పాలి. ఇంటెంట్, పర్పస్, పాసిబిలిటీస్, ప్రాబబిలిటీస్, ప్రాస్పెక్ట్. ఈ ప్రాస్పెక్ట్ రావాలంటే ముందు మిగతా 4 మనం దాటాలి. ఫస్ట్ మన ఇంటెంట్ క్లారిటీగా ఉండాలి, క్వశ్చన్స్ దానికి అనుగుణంగా పర్పస్ఫుల్గా పడాలి. ఆ తర్వాత మనకి పాసిబిలిటీస్ తెలుస్తాయి, అందులో ఒక ప్రాబబిలిటీ వస్తుంది. ఆ ఒక ప్రాబబిలిటీ ప్రాస్పెక్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది, లేదా హాట్ స్పాట్ అంటాం దాన్ని. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత నౌ యూ కెన్ అండర్స్టాండ్ that whatever you are taking this particular person is not an incidental delusion, you are going into the basic delusion. సరైన పద్ధతిలో తీసుకెళ్తే అక్కడ ఖచ్చితంగా అతను బేసిక్ లోంచి వెళ్తాడు. ఉదాహరణకి మనం లాస్ట్ టైం చెప్పుకున్న కేసు మీకు బాగా గుర్తుంటుంది, ఆ కేసు అయితే మీకు బాగా గుర్తుంటుంది. సో ఆ అమ్మాయి ఏం చెప్పింది, కరోనా టైము, చాలా రోజుల నుంచి డబ్బులు లేవు, మా ఆయన తాపీ మేస్త్రి, పనులు లేవు, నేను ఫ్యాక్టరీ పనికి వెళ్తున్నాను. సో అందరూ ఏమన్నారు, అలా అక్కడ క్వశ్చన్ ఏం అడగాలంటే, ఎందుకు ఫ్యాక్టరీ పనులకు వెళ్తున్నావు అని ఒకళ్ళు, ఒకవేళ ఏమవుతుంది డబ్బులు లేకపోతే అని ఒకళ్ళు, ఇలా రకరకాల క్వశ్చన్స్ చెప్పారు మీరు. అప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే, ఇంటికి వచ్చి పాపని కోప్పడతాను. పాపని ఎందుకు కోప్పడతారు? ఇది ఎందుకంటే ఈ పార్ట్ అంతా మనకు తెలుసుందే, కరోనా థింగ్, ఇంకొకటి థింగ్, ఇవన్నీ పాసిబిలిటీస్. మన ఇంటెంట్ ఏంటి, టు అండర్స్టాండ్ దిస్ లేడీ హూ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ కండిషన్. అది మన ఐడియా. ఈ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మనకి డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను
ఇండస్ట్రీలో పనిచేస్తాను, మా ఆయన తాపీ మేస్త్రి, నేను కూడా పనికి వెళ్తాను, ఇంటి దగ్గర మా అత్తగారు ఉంటారు, ఇంటి దగ్గర మా అత్తగారు ఎందుకు ఉంటారు, అత్తగారు ఉంటే నీకు ప్రాబ్లం ఏంటని అడగచ్చు, నువ్వెందుకు పనికి వెళ్తున్నావు అని అడగచ్చు, ఏమవుతుంది నువ్వు పనికి వెళ్ళకపోతే అని కొంతమంది చెప్పారు. రకరకాల క్వశ్చన్స్. ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. ద బెస్ట్ ప్రాబబిలిటీ క్వశ్చన్ ఈస్ వై డూ యూ బికమ్ యాంగ్రీ ఆన్ యువర్ చైల్డ్? 6-7 ఏళ్ళ పిల్ల బయటికి వెళ్ళి ఆడుకుంటుందంటే ఈవిడికి కోపం వస్తుంది ఏంటి? బయటికి వెళ్ళి ఆడుకోక ఇంట్లో కూర్చుంటుందా? అర్థం లేదు అసలు క్వశ్చన్. సో దేర్ ఇస్ సమ్ హిడెన్ పార్ట్ ఆన్ థింగ్. నేను సరిగ్గా చదువుకోలేదు. ఓకే, సరిగ్గా చదువుకోకపోతే ఆ పిల్లైనా చదువుకోవాలి. రేపు నాలాగే ఆ అమ్మాయి కూడా సరిగ్గా చదువుకోకపోతే ఏమిటి ఇబ్బంది? ప్రేమించింది ఒకడిని, పెళ్లి చేసుకుంది ఒకడిని. ఆ గిల్టీ ఫీలింగ్ నాలో ఉండిపోయి మనం ఎక్కడ మొదలెట్టామో ఎక్కడికి వెళ్తుంది కేసు. సో దట్ బికమ్స్ ద హాట్ స్పాట్ ఆఫ్ ద కేస్. దట్ ఈస్ కాల్డ్ ప్రాస్పెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ బేసిక్, ఇట్స్ నాట్ ఎన్ ఇన్సిడెంటల్ డెల్యూజన్, ఇట్స్ ఎ బేసిక్ డెల్యూజన్. సో పికింగ్ ద ప్రాపర్ పాయింట్ విల్ టేక్ యూ టు ద బేసిక్ డెల్యూజన్. అతని తాలూకు ఒరిజినల్ స్వభావం ఏదో దాని దగ్గరికి తీసుకెళ్తుంది. ఇఫ్ యూ ఫాలో దీస్ గైడ్ లైన్స్ ప్రాపర్లీ, ద ఇంటెంట్, ద పర్పస్, ద పాసిబిలిటీస్, ద ప్రాబబిలిటీస్, ఇవన్నీ నువ్వు ప్రాపర్ గా ఫాలో అయితే యూ విల్ గో టు ద ప్రాస్పెక్ట్ విచ్ విల్ టేక్ యూ టు ద బేసిక్ డెల్యూజన్. అదర్వైజ్ definitely you will fall into the incidental delusion. When you are not going to pick a proper question, you are ending up in chaos, and that will give you always an incidental delusion. So akkada daaka ellaka em adagalo teliyaledu anpistundi, because whatever you had pick up from the case is not from the purpose పాయింట్ ఆఫ్ వ్యూ. యు జస్ట్ సార్ ఇంకా బాగా చెప్పారు, ద స్టీరింగ్ వాడికి ఇచ్చేస్తాం ఫస్ట్ లో. ఈవెన్ ఇన్ మొన్న పెల్లాడియం కేసులో కూడా సో మచ్ చెప్పింది ఆవిడ. ద ఐడియల్ క్వశ్చన్ ఈస్ వాట్ బాదర్స్ యూ ది మోస్ట్, విచ్ ఈస్ గోయింగ్ టు టేక్ ద ఎగ్జాక్ట్ క్వాలిటీ ఆఫ్ దిస్ పర్సన్. సో లోబెక్టమీ జరిగింది, హార్ట్ సర్జరీ జరిగింది, సోరియాసిస్ ఉంది, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, చేతులు వేళ్ళు కదపలేకపోతుంది. విత్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ నాకు ఏంటి ప్రాబ్లం అంటే మా మరదల విషయం నాకు ప్రాబ్లం అండి, ఆ అమ్మాయి జీవితం గురించి నాకు ఆందోళనగా ఉంది. సో యాజ్ జ్ఞానశేఖర్ సోడ్, షీ కమ్స్ ఫ్రమ్ సచ్ ఎ సోర్స్. అంతేగాని నాకు హార్ట్ సర్జరీ జరిగిందండి అది చెప్పలేదు ఆవిడ. సోరియాసిస్ అండి నా ఐడెంటిటీ. అఫ్ కోర్స్ మధ్య మధ్యలో ఆ మాటలు అనొచ్చు, బట్ వేర్ ద పర్సన్ ఈజ్ ఇన్సిస్టింగ్ హర్ ఓన్ హోల్ థింగ్ ఈజ్ దట్ ఐ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై బ్రదర్స్ మ్యారేజ్. నౌ ద బ్రదర్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫిజికల్ రిలేషన్షిప్ విత్ హర్ వైఫ్. సో వాట్ హ్యాపన్స్ విత్ దట్ పర్టిక్యులర్ లేడీ? దట్ ఈస్ ద థింగ్ బాదరింగ్ దిస్ పర్సన్ మోస్ట్. And as Gnanasekhar told, she belongs to such a higher quality because she took some responsibility, she took some initiation. Manakendukle adipothe poyindi anukuntadu. When you take any lithium person or from Volask person and ask him, ఏటయా మీ తమ్ముడు పెళ్లి విషయం అంటే మనకెందుకులే అతని పని అతను చూసుకుంటాడు, మన ఏదో అడిగితే చెప్పడం అంతే. These persons are not going to take any responsibility. You have to understand from where these persons are coming from. సో తన చెల్లెలు ఏదో ఆర్థిక పరిస్థితుల్లో ఉందంటే ఓ 10 లక్షలు ఇచ్చాడంటే ఆయన అన్నయ్య గారు, యూ హ్యావ్ టు టేక్ దట్. అంటే అదంతా ఎందుకంటే అదంతా మనం చూడకూడదు, ఎమోషన్ ఫ్యాక్టర్ అనకూడదు. ఫ్రమ్ వేర్ దిస్ పర్సన్ వాజ్ కమింగ్, హీఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ సచ్ ఎ లోయర్ సోర్స్ ఆఫ్ plant, animal or mineral where he can give easily 10 lakhs. He should be from some higher source who takes the responsibility. Is a metal. So this is one of the ways of understanding the person before you. You cannot explain imagine a mollusk person taking initiative
and taking a whole group of person for an excursion. You cannot do this. He will escape from that. He cannot do that. Whereas when you ask an RMet, he will take the whole organization responsibility on his shoulders, on his back, and even he perishes when he could not do that. ఎందుకంటే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అకౌంట్లు రాసుకుంటారు? Because he comes from such a source. He is there to do this. So these are some of the things where we can see or understand something about the person's source from which he comes. మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. అందుకని సరైనటువంటి, అందుకనే స్వర వర్క్షాప్ అనేటువంటిది మన జీవితాల్లో ఒక వెలుగు లాంటిది. బికాస్ దేర్ ఇస్ అ ప్రాపర్ ట్రైనింగ్ ఫర్ యూ, ఏ బిట్ టు బిట్ ట్రైనింగ్, ఏ స్టెప్ టు స్టెప్ ప్రాసెస్. యాజ్ గౌతమ్ అంటుంటాడు మొన్నప్పుడప్పుడు, ద ఇనీషియల్ క్లాసెస్, ఈవెన్ అవర్ క్లాసెస్, our basic classes definitely will have the basic foundation for you, which will give you the enough confidence to receive something from the masters. సో ఎందుకంటే ఇప్పుడు ఇది ఆ పాయింట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ వైలేల్స్ రానన్కిలేల్స్ ఫ్యామిలీ ఎస్ఓడిపి పెడితే అందరు తెల్లమొహాలు వేశారు. బికాస్ ద బేసిక్ is not well established. అప్పుడు ఏమవుతుంది, అడ్వాన్స్డ్ లో కూర్చునేసరికి అగమ్య గోచరంగా ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియదు. అందుకని మనం బేసిక్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అందుకని ఇట్స్ నాట్ ద థింగ్ దట్ హూ ద స్పీకర్ వాజ్, ఇట్స్ వాట్ సబ్జెక్ట్ దే వర్ గెటింగ్. అది మనం చూడగలగాలి. ఎవడు చెప్తున్నాడని చూస్తే లైఫ్ అంతా వ్యక్తులతో పరిమితం అయిపోతుంది. ఏ జ్ఞానం మన దగ్గరకు వస్తుంది అనేటువంటిది చూస్తే అప్పుడు మనకి సిల్లీ రీజన్స్, మా ఆయన ఒప్పుకోలేదు, మా ఆవిడ గిన్నెలు తోమంది, నేను శోభనం చేసుకోవాలి, మా పిల్లల్ని చూసుకోవాలి, ఎవరికి లేవు ఇవన్నీ. యు నో, విత్ ఆల్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ ఐఎమ్ కమింగ్ టు క్లాసెస్. ఏవి ఎగదొబ్బి రావట్లే నేను ఇక్కడికి. సో ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్తారు ఎప్పుడు మనకి ఇష్టం లేనప్పుడు. అండ్ దీస్ పీపుల్ వాంట్ టు లెర్న్ మోర్ అడ్వాన్స్డ్ థింగ్స్ వితౌట్ ద బేసిక్ ఫౌండేషన్. అప్పుడు ఏమీ తెలియదు, వైలేల్స్ ఎందుకో తెలియదు, రానన్కిలేస్ ఎందుకో తెలియదు. ఇలాంటి సిల్లీ డౌట్స్ అడుగుతారు, అక్కడ అందరిలోనూ నవ్వులు పాలవుతారు. తెలీదు, బేసిక్ ఐడియాయే లేదు దాని గురించి. సో మనం ఎప్పుడు కూడా మన బేసిక్ ఫౌండేషన్, మన లాంగ్వేజ్లో, మన భాషలో ముందు మనం గట్టిగా. మొన్న ఎవడో ఒకడు బయలుదేరాడు, మన 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 గాడిదని గద్దెక్కించినట్టు ఉన్న ఈ తెలుగు మీడియంను కూడా తీసేస్తాను ఒక ఆయన బయలుదేరాడు. పిచ్చికి పరాకాష్ట, తొగ్లక్ పరిపాలన అంటే ఇదేనేమో, పిచ్చికి పరాకాష్ట ఇది. అసలు మన బేసిక్ ఐడియాయే లేకపోతే మన భాషలో హౌ కెన్ వి లెర్న్ అడ్వాన్స్? ఠాగూర్ గారు అదే చెప్పారు. ముందు ఆయన వంగ భాషలోనే ఫస్ట్ రాశాడు అన్ని. గీతాంజలి కూడా వంగ భాషలోనే రాయబడింది, తర్వాత దాన్ని మార్చారు వివిధ లాంగ్వేజెస్లో. ఎవరి భాషలో వాళ్ళకి సరళీకృతంగా అర్థమవుతుంది. సో అందులో మనం బాగా అధ్యయనం చేసుకుంటే ఫర్దర్గా మిగతా వాటిల్లో మనకి ప్రవేశం బాగా వస్తుంది. సో మన భాషలో చెప్తున్న దాని పట్లేమో మనకి అలక్ష్య భావన, అప్పుడు మనకి శోభనాలు పెళ్ళిళ్ళు గుర్తుకొస్తాయి. వేరే వాళ్ళు చెప్తున్నారు అనేసరికి అదేదో గొప్పగా అనిపించి నెలకు 2000 3000 కట్టేసినా వెళ్ళిపోతాం, డబ్బులు పెట్టినా సరే. కానీ బేసిక్ లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చున్నా నీకేం అర్థం అవ్వదు. సో నేను ఈ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ గురించి నేను ఫస్ట్ కూర్చుని నేర్చుకునేటప్పుడు అలా ఏం చెప్తున్నాడో నాకు అర్థం కాలే. సో దెన్ ఐ లెఫ్ట్ దట్
థింగ్, అసలు వినలేదు సార్ది, శంకరన్ గారిది. దెన్ ఐ పికప్ ద గ్రూప్ స్టడీ. సార్ ఏం చెప్తున్నారు? వై దేర్ ఈస్ ఎ కంపారిజన్ బిట్వీన్ ద NCRDC and right side of the second row of the periodic table. Why there is a comparison between the fourth subclass and the fourth row of the periodic table? ఏం పాయింట్లు ఎత్తుకుంటున్నారు ఆయన? ఎందుకు వాటి మధ్య ఉన్న సిమిలారిటీని చూస్తున్నారు? అండ్ దిస్ understanding, this exploring, this idea gave me a broader understanding rather than simply listening to him. సో నీ భాషలో మనం నేర్చుకున్నట్టయితే ఈ ఇంటెంట్, పర్పస్, పాజిబిలిటీ, ప్రాబబిలిటీ, హాట్స్పాట్ దగ్గరికి వెళ్ళేసరికి ఖచ్చితంగా మనం బేసిక్ డెల్యూజన్ వైపు మాత్రమే మన అడుగులు వేస్తాం. లేదైనట్టయితే మనం అప్పుడు ఈ ప్రాపర్ ఛానల్ పట్టుకోకపోతే మనం ఆటోమేటిక్గా ఇన్సిడెంటల్ డెల్యూజన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్నే ప్రాముఖ్యంగా తీసుకుంటాం. అందుకనే సార్ బెస్ట్ మెథడ్ ఏంటంటే టు మేక్ ద పర్సన్ ఇంబైబ్ ఇన్ ది సైలెన్స్. వాడు చాలా డెస్పరేట్గా ఉంటాడు, ఇలా వాచ్ చూసుకుంటూ ఉంటాడు కూడా కొంతమంది అయితే. దట్ విల్ నాట్ గివ్ యూ ద ఐడియా. మేక్ ద పర్సన్ రిలాక్స్, మేక్ ద పర్సన్ కంఫర్టబుల్, మేక్ ద పర్సన్ ఎంటర్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. అలాంటప్పుడు చాలా టైము ముందు, ముఖ్యంగా ఎక్కువ మాట్లాడే, మొన్న ఈ పెల్లాడియం కేసు లాగా ముందు 40 నిమిషాలు ఆవిడే మాట్లాడింది. సో మనం అంతసేపు స్టీరింగ్ ఆవిడ చేతికి ఇచ్చేసాం. సో ఆఫ్టర్ ఏ పాజ్, ఫస్ట్ క్వశ్చన్ ఆస్క్డ్ us, వాట్ ఈస్ ద థింగ్ దట్ బాదర్స్ యూ ది మోస్ట్? So this is an ideal question. So she pick up the first thing, that the problem is with the brother's wife. అక్కడ కనుక మధ్యలో ఎక్కడైనా ఆపేసి అబ్బెబ్బే మీకు ఆపరేషన్ జరిగిన టైంలో ఏమనిపించింది, అమ్మో నా పిల్లలు ఏమైపోతారో అనిపించింది, వెంటనే మా మెమాలియన్ ఇన్స్టింక్ట్ పిల్లల గురించి అడిగింది కాబట్టి మెమరీ. ఏది అసలు ఇంకా ఆదిలో హంసపాదు ఇంకా మొదలెట్టలేదు. ఆగండి, మీరు చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. అక్కడ ఆపరేషన్ అట్ ది ఏజ్ ఆఫ్ 18 years 60, అప్పుడు పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఏమనిపించింది ఆ క్షణంలో? ఎవరికైనా ఏమనిపిస్తుంది? అంత చిన్న వయసులో ఆపరేషన్ అవుతుంటే మన మీద మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళకి పాపం అని అనిపిస్తుంది. ఇట్స్ ఎ కామన్ థింగ్. అదే ఇన్సిడెంటల్ డెల్యూజన్. కానీ మనం ఏం చేసాం? స్టీరింగ్ వాడి చేతికి ఇచ్చేసాం. తిప్పినన్ని రోజు తిప్పింది, అటు తిప్పింది, ఇటు తిప్పింది, మొత్తం కేసు అంతా 40 నిమిషాలు ఆవిడే మాట్లాడింది, 45 నిమిషాలు. సో ఎనఫ్ టు వెంట్ ఆల్ దోస్ థింగ్స్. నౌ ఆఫ్టర్ ఏ గుడ్ పాస్, ద ఫస్ట్ థింగ్ యూ పికప్ ఈస్, వాట్ డస్ ద థింగ్ బాదర్స్ యూ ద మోస్ట్? సో షీ పిక్డ్ అప్ ద ఇష్యూ ఆఫ్ బ్రదర్స్ వైఫ్. దట్ ఈస్ ద థింగ్ which properly took, that is the probability of this case, which took the person to hotspot or the other thing. Okay? ఓకే సార్, మీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటే అది కేసు రిలేటివ్తో చెప్తాను మీకు. ఓకే ఓకే సార్. ఓకే సార్. యా. సో హియర్ ఈజ్ ఎ కేస్. ఈవిడ సుమారుగా మన దగ్గర ఒక 2 years నుంచి వాడుతోంది. ఆవిడకి హెడేక్, జలుబు, తుమ్ములు, నడునొప్పి, కంగారు, దడ, ఆందోళన, etc. So she has a marriage about 15-16 years కి మ్యారేజ్ చేశారు, 2 పిల్లలు. హస్బెండ్, ఈవిడ కొంచెం అందంగా ఉంటుంది, హస్బెండ్కి అనుమానం ఈవిడ మీద. సో అప్పుడు ఎప్పుడు ఆయన హాస్పిటల్కి తీసుకొచ్చినా కూడా వచ్చేవాడు. 2-3 సార్లు వచ్చాక మనల్ని చూసి ఆ ఇల్లు ఎరుబోగులలో ఉన్నారులే అనుకున్నాడు. ఇంకా ఆయన
రావడం మానేశాడు. సో ద పర్సన్ నౌ కమ్స్ ఆన్ హెర్ ఓన్. సో తర్వాత ఏదో సో దిస్ ఈజ్ ది ఐడియా ఫర్ దిస్ పర్సన్. సో ఈ రకమైనటువంటి తర్వాత అత్తగారంటే భయం ఉంది. ఈ రకమైనటువంటి ఇదితో పెద్దవాళ్ళు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. కొంతమంది ఇగ్నీషియా ఇచ్చారు, కొంతమంది స్టాపిసైక్రియా ఇచ్చారు. సరే నేను కూడా ఏవో కొన్ని ఇచ్చాను, బెరైటా గార్బ్ ఇచ్చాను. దీస్ ఆర్ ద థింగ్స్ ప్రిస్క్రైబ్. ఇంకా ఏవో చాలా రెమెడీస్ ఇచ్చారు, నక్స్వామికా ఏవో చాలా. సో 1.5 years అయింది. దేర్ ఇస్ నో సచ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ దిస్. సో ఈ బెరైటా కార్బ్ ఇచ్చేటప్పుడే నేను కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఏంటంటే వీళ్ళ అత్తగారు కొన్ని రోజులు వీళ్ళ దగ్గర, కొన్ని రోజులు వీళ్ళ తోటి కోడల దగ్గర ఉంటుంది. సో ఎప్పుడైతే అత్తగారు ఈవిడ దగ్గరకు వస్తూ ఉంటుందో అప్పుడు ఈవిడికి టెన్షను, కంగారు, ఆందోళన ఇవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. సో ఈ ట్రిప్ కూడా బెరైటా కార్బ్ ఇచ్చాం, ఓ 2 doses బాగానే పనిచేసింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మామూలు అయిపోయాను. సరే నేనేదో హాస్యంగా, ఏంటి మళ్ళీ మీ అత్తగారు వచ్చారా అన్నాను. మీకు అర్థమైపోయిందండి నా పరిస్థితి అంటే. అప్పుడు నాకు వెలిగింది ట్యూబ్లైట్. ఏంటి ఈవిడ ఏదో చెప్తుంది, నేను ఎక్కడో మిస్ అవుతున్నాను అంటే పరిస్థితి ఏంటండి అన్నాను. అదేనండి ఇదివరకు చెప్పాను కదా మీకు, ఆవిడేమో కొన్ని రోజులు మా దగ్గర ఉంటుంది, కొన్ని రోజులు మా తోటికోడల దగ్గర ఉంటుంది. ఆవిడ మా తోటికోడల దగ్గర ఉన్నంతసేపు నాకు ఈ బాధలన్నీ తగ్గుతూ ఉంటాయి, నా దగ్గరకు వచ్చేసరికి నాకు ఇవన్నీ వచ్చేస్తాయి. ఏం వస్తాయి? అదే చెప్పాను కదండి, కంగారు, టెన్షను, గుండెదడ. ఆవిడ చూస్తేనే వణుకొచ్చేస్తుందండి, నాకు ఏదో అయిపోతుంది ఆవిడ చూస్తేనే, భయం, ఏదో అయిపోతుందని, ఏదో చేసేస్తుందా. సో నౌ దట్ సంథింగ్ ఆవిడ చెప్తున్నది ఇంతకుముందు నేను మిస్ అయ్యింది. సో దీస్ ఆర్ ద ప్రే క్వాలిటీస్. సో మీరు అడుగుతున్న పాయింట్, ఆవిడ ఏం చెప్పింది? సో ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుంది? ఆవిడకి కంగారు, ఆందోళన, భయం ఉన్నాయి డెఫినెట్గా, ఓకే. కానీ ఎప్పుడు ఉంటున్నాయి? ఒక వ్యక్తిని చూసినప్పుడు ఉంటున్నాయి. వాళ్ళ అత్తగారిని చూసినప్పుడు నాకు ఏదైనా అయిపోతుందేమో అనిపిస్తుంది. సో ఇట్స్ నాట్ ద ప్లాంట్ సెన్సిటివిటీ. ఆవిడ ఏం చెప్తుంది? ఆవిడ సిమ్టమ్స్ అన్నీ ఇందాక మనం అనుకున్నట్టుగా చెప్పాం కదా, సో మచ్ ప్లాంట్ సిమ్టమ్స్, ఫియర్, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, ఇవన్నీ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ ఆల్ కన్సర్న్ విత్ సమ్ పర్సన్. అది కూడా అక్కడ అంతర్లీనంగా చెప్తుంది ఆవిడ. అది మిస్ అయ్యింది బుర్రకి. అందుకనే ఆవిడేంచి మిగతా టైంలో ఎప్పుడు చెప్పట్లేదే. ఎవడైనా చచ్చిపోయాడంటే ఆవిడేం చెప్పట్లేదు, ఎవరైనా యాక్సిడెంట్ అయిందంటే చెప్పట్లేదు. అలా వేరియస్ సర్కమ్స్టెన్సెస్ దగ్గర ఆవిడ కంగారు, ఆందోళన, భయం చెప్పలేదు. ఇట్ ఈస్ ఆల్ కన్సర్న్ విత్ వన్ పర్సన్, దట్ ఈస్ మదర్ ఇన్ లా. అది మీరు అడిగినటువంటి, మీకు ఆ రోజు చెప్పినటువంటిది.
ఎందుకంటే ఆవిడ స్పెసిఫిక్ గా చెప్తోంది, నాకు మిగతా వాటితో ప్రాబ్లం లేదా బాబు, నాకు ఈ వ్యక్తి వచ్చినప్పుడే ఈ కానీ మనకి తెలుసు, మనకేంటంటే టెన్షన్ పడితే ఇగ్నిషియా వేయాలి, మన బుర్రల్లో పడిపోయింది అది, దాన్ని తీయం, దాన్ని దాచిపెడతాం అట్లా. అది ప్రే బర్డ్స్ కూడా ఉండొచ్చు, లేదా ప్రే యానిమల్స్ కు ఉండొచ్చు. సో ఇమీడియట్ గా నెక్స్ట్ క్వశ్చన్ ఏం రావాలి దానికి తగ్గట్టు. చెప్పండి దాని గురించి. మళ్ళీ ఏదో చెప్పడం మా ఆయన, ఓకే ఇవన్నీ చెప్పిన విన్న సోదే. సో అక్కడ అది కూడా మనం గమనించుకోవాలి. షీ కమ్స్ ఫ్రమ్ నాన్ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్, సో వీ హ్యావ్ సమ్ లిబరాలిటీ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అదే మొన్న చెప్పాను రాఘవన్, మొన్న వచ్చావా? మొన్న ఆ పాయింట్ చెప్పాను, చూసావు నీకు? యా, అవతల పర్సన్ కనుక ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడని దాన్ని బట్టి నీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఆస్కింగ్ క్వశ్చన్స్ లో. సో షీ కమ్స్ ఫ్రమ్ ఏ నాన్ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్, యూ హ్యావ్ ద లిబరాలిటీ టు పిక్ అప్ ఏ క్వశ్చన్స్, వేరేస్ when the person comes from educated background, they are highly compensated, you cannot do these things. చెప్పిన ఇదివరకు అంతా చెప్పారు కదండి, నవ్వుతూనే ఇదివరకు అంతా చెప్పారు, మీ ఆయన గారి గురించి మీ అత్తగారి గురించి కొత్తగా ఏముంటుంది చెప్పారులేండి అన్న. అది అవునవును మీకు తెలుసు కదండి అన్నీ చెప్పాను. అసలు ఇదంతా వదిలేయండి, అసలు మీరు ఎలాంటి జీవితం కావాలనుకున్నారు పెళ్లికి ముందు అని క్వశ్చన్ అడిగాక, అబ్బబ్బా చెత్త క్వశ్చన్ అడిగాను, ఎవడైనా ఏం చెప్తాడు, అది క్లోజ్డ్ క్వశ్చన్. ఎవరైనా నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలి, ఇలా అనక నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలి అని అంటారు ఎవరైనా? మూర్ఖపు క్వశ్చన్ అనమాట, ఏ రాంగ్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్. అది వచ్చేసింది కాబక్కన. అంటే కొంచెం ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ తీసేసుకున్నాం నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అని. కానీ ఇదే ఆర్ట్ అంటే. బేసిక్ ఎర్రర్ ఇక్కడే చేస్తాం. ఇప్పుడు చెప్పినప్పుడు కూడా కొంతమంది అయ్యో అన్న ఎలాంటి క్వశ్చన్ అడిగాడు హీ అని నవ్వుకుంటారు, కానీ అక్కడ అడుగుతున్న క్వశ్చన్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీని చూడట్లేదు. కరెక్ట్ పికప్ ఏం తీసుకున్నాం మనం, షీ కమ్స్ ఫ్రమ్ ఏ నాన్ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్, అక్కడ కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంది మనకి. సో పికప్ పికింగ్ ఏ రైట్ క్వశ్చన్ విల్ గివ్ యూ ఏ క్లియర్ కట్ హైవే టు ది కేస్. ఎవరిలా మీ జీవితం ఉంటే బాగుంది అనుకునేవారు పెళ్లికి ముందు? దట్స్ ఏ గుడ్ క్వశ్చన్. క్వశ్చనే లేదు, ఎందుకంటే ఆన్సర్ తెలిసిపోయింది. మా కజిన్ అండి, మా పెద్దమ్మ గారు అమ్మాయి, భలేకు మంచి సంబంధం అండి, అది అతను చాలా అర్థం చేసుకుంటాడండి, ఎప్పుడు సినిమాలు షికార్లు బయట తిరుగుతూనే ఉంటారు, అసలు ఎంత చక్కగా అర్థం చేసుకుంటాడు, కంప్లీట్ స్వేచ్ఛ. ఆ అమ్మాయికి ఏది ఇష్టం వస్తే అది చేయదు. నా బొంద నాకు అసలు స్వేచ్ఛ లేదు. మా ఆయన క్వైట్ ఆపోజిట్, అసలు స్వేచ్ఛే లేదు అసలు. ఇప్పుడే కాదండి, పెళ్లికి ముందు కూడా అంతే. నేను అందంగా ఉంటానో ఏమో కానీ మా అమ్మ అసలు నాకు స్వేచ్ఛ ఇచ్చేది కాదు, ఎప్పుడు ఇంట్లో ఉంచేది, నాకేమో అలా తిరుగుతూ ఉండాలనిపించేది. సో పికింగ్ ఏ రైట్ క్వశ్చన్ ఎట్ ద ఎర్లీ గేవ్ అస్ the entire opposite kingdom. ఇక్కడ ఫియర్ కానీ, యాంగ్జైటీ కానీ, రెస్ట్లెస్ కానీ, ఇవన్నీ కూడా ఆవిడ విత్ కన్సర్న్ విత్ సింగిల్ పర్సన్ చెప్తోంది. దట్ ఈస్ ద ప్రే అండర్స్టాండింగ్ ఆఫ్ ద కేస్. షీ టాక్స్ అబౌట్ ద వల్నరబిలిటీ. ద ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆఫ్ వల్నరబిలిటీ. తనకేదో అవుతుందన్న భయం. కానీ సెన్సిటివిటీ కాదు. కానీ మనం ఏంటి, సెన్సిటివిటీ తెలియటం వల్ల కొన్ని ఏళ్లగా, అదే కొన్ని మంత్స్గా సెన్సిటివిటీ చూస్తున్నాం. సో వీఆర్ ప్రిస్క్రైబింగ్ ఆన్ ద ప్లాంట్ బేసిస్ వేర్ ద కేస్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ ఎ రైట్ వే. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆర్ దీస్ సిమ్టమ్స్ అసోసియేటెడ్ విత్ సెన్సిటివిటీ, ఆర్ దీస్ సిమ్టమ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ vulnerability? Will give you entirely opposite understanding of the person.
And usually it's not a common factor, it's not uncommon, it's maybe in other way also, but usually these prey animals will say that these all features are associated with some single person in their life. usually బ్రాకెట్లో అది గుర్తుపెట్టుకోండి, అన్ని వేళలా కాదు, చాలా వరకు ఈ ప్రే యానిమల్స్ ఈ రకమైనటువంటి లక్షణ సమూహం అంతా కూడా ఒక వ్యక్తిని అనుసరించి ఏర్పడుతున్నట్టుగా భావిస్తూ ఉంటారు. ఐదర్ ద ప్రే మే బి బర్డ్ ఆర్ ద ప్రే మే బి యానిమల్ ఆర్ ద ప్రే మే బి ఇన్ అదర్ మొలాస్క్ ఎక్సెట్రా. So in this way we have to understand the symptomatology. అది symptomatology, అదే ఫియర్ వాడికి, పల్స్టెల్లా వాడికి అదే ఫియర్, హయోసామస్ స్ట్రామోనియం వాడికి అదే ఫియర్, లాక్ డిఫ్లోరేటం వాడికి కూడా అదే ఫియర్, లాక్ క్యానినం వాడికి కూడా అదే ఫియర్. Because fear is an emotion. We have to go a little bit deeper in that. ఆ డీపర్ ఎలా వెళ్ళాలి అనేటువంటిదే మనకి ఈ కళని అభ్యాసం చేయటం వల్ల వస్తుంది. దట్ విల్ కమ్ ఫ్రమ్ సచ్ ఏ పాయింట్ ఆఫ్ క్లోజ్లీ అబ్జర్వింగ్ యువర్ టీచర్ ఆర్ యువర్ మెంటర్ ఆర్ యువర్ గురు హూ వాజ్ ప్రిస్క్రైబింగ్ ఆన్ ద వెరీ నోట్ ఆఫ్ ద కేస్. ఆ పర్టిక్యులర్ కేసులో ఏ విధానాన్ని ఆశ్రయించి నువ్వు నమ్మినటువంటి వ్యక్తి వెళ్తున్నాడో మార్గంలో, దాన్ని అనునాయుడు క్లియర్గా అబ్జర్వ్ చేసి తన దృష్టిలోకి తెచ్చుకొని తన ప్రాక్టీస్లో ఇంప్లిమెంట్ చేయడమే కళ. దట్ కెనాట్ బి టాట్. మన తాలూకు దృష్టి, తృష్ణ, శ్రద్ధ మనల్ని ఎంత ముందుకి తీసుకెళ్తాయి, మనం ఎంత లోతుకు తీసుకెళ్తాయి మనలోకి అనే దాన్ని బట్టి కళ పట్ల మన ఒదిగి ఉండటం, విధేయత వ్యక్తమవుతూ ఉంటాయి. లేకపోతే 2-3 కేసులు బాగా చేసాం అనుకునేసరికి 4వ కేసు చెప్పు కొట్టినట్టు తగులుతూ ఉంటుంది. మన కళ్ళు ఎప్పుడూ కూడా, మా గురువుగారు చెప్పేవారు, ఆయన కాళ్ళకి చెప్పులు వేసుకునేవారు కాదు. ఎంత ఎండలో కూడా. ఓ మే నెలలో నేను కూడా ఒకసారి ఆయనతో అన్నవరం వెళ్ళాను మా కారులో. ఇలా ఆయన కూడా తీసుకెళ్తే ఈవేళ నుంచి నేను కూడా చెప్పులు వదిలేద్దాం మా గురువుగారిని అని చెప్పి చెప్పులు తీసేశాను. చెప్పులు తీసేసి ఆయన ఇంటి దగ్గర దింపి, ఏ చెప్పులే అంటే ఈవేళ నుంచి నేను కూడా చెప్పులు వదిలేద్దాం అనుకుంటున్నాను గురువుగారు అన్నాను. కాళ్ళు మెలమెల కాలిపోతున్నాయి, బొబ్బలు వచ్చేసాయి. అయ్యో బాబోయ్, ఏంటండి బాబు, 10 సెకండ్లు కూడా తట్టుకోలేకపోతున్నాను, మీకు ఎలా తట్టుకుంటున్నారంటే అసలు కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా మీరు ఎలా తిరుగుతున్నారు ఈ ఎండాకాలంలో అది అంటే, నీ కాళ్ళు నీవురా అబ్బాయి, నా కాళ్ళు మా గురువు గారివి, ఏదైనా వస్తే ఆయన చూసుకుంటాడు అన్నారు. నాకు అర్థం అవ్వలేదండి అన్న. మన కళ్ళు ఎప్పుడు గురువు పాదాల మీద ఉంటే జీవితంలో ఎప్పుడూ కూడా ప్రోగ్రెసివ్ వే ఆఫ్ లెర్నింగే ఉంటుంది, ముందుకెళ్తూ ఉండడమే. కళ్ళు కొంచెం నెత్తికెక్కొచ్చాయి అనుకోండి, పాదాల మీద నుంచి గురువు మొహం కనబడుతూ ఉంటుంది, అప్పుడు మనమే గురువు అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఏదో కొంత 2 కేసులు సాధించాక, ఓ పీజీ చదివాక, లేకపోతే ఇంకో దానికో వచ్చేసరికి ఏమనిపిస్తూ ఉంటుందంటే, మనమే గొప్ప, మనమే గురువు అని ఎస్టాబ్లిష్ అయిపోదాం. అబ్బే మనం పీజీ చేసాం కదా, లేకపోతే మనకు 10 కేసులు సాల్వ్ అయ్యే సెన్సేషన్ మెథడ్లో ఇప్పుడు అందరూ నా గురించే, మా టాక్ ఆఫ్ ద టౌన్ నేనే అయ్యాను అనిపిస్తుంది. అది శ్రద్ధకి దూరం జరగటం అంటే.
మనకు ఒక కేసు సాల్వ్ చేసామంటే, ఒక కేసు కనుక నిజంగా మంచి ఫలితం వచ్చిందంటే వెంటనే గుర్తుపెట్టుకోవాల్సింది మంచి పనులు మన ద్వారా జరుగును, మన వలన జరగవు. అదే ఈవేళ పొద్దున్న మన డాక్టర్స్ గ్రూప్లో పెట్టాడు జ్ఞానశాఖ. చక్కగా పొద్దున్నే మాస్టర్ గారి ఉవాచ ఎంత ఒదిగుండాలో చక్కగా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాడు. దానికి పరిపూర్ణ రూపమే మా గురువు గారు. అందుకని చెప్పులు ఆయన ఎందుకు వేసుకునేవారు కదంటే, ఆయన ఖచ్చితంగా ఆయన టైం వస్తుంది నీకు, ఇప్పుడు నోరు మూసుకొని చెప్పులు వేసుకో అని చెప్పారు. దారిలో చెప్పులు కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా. ఆయన్ని మాట్లాడమన్నా ఇదే, చేయవలసింది చేయదలచింది, చేయదలచింది మానే చేయవలసింది చేయనేవారు. కానీ 99% ఇప్పటికీ కూడా మా బ్యాచ్ అందరం కూడా చేయదలచిందే చేస్తున్నాం, చేయవలసింది మానేస్తున్నాం. కేర్ఫుల్గా ఉండాల్సింది వీటి విషయంలోనే. అందుకని ఈ మెటీరియా మెడికా పరంగా మనకి ఇటువంటివి రిజల్ట్స్ రావాలి, ఆ కళలోకి మనం తీసుకెళ్ళాలి, అభివృద్ధిలో పదంలో పడాలి, సరైనటువంటి అవగాహన రావాలి అంటే ముందు కళ్ళు గురువు పాదాల మీద ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే సరైనటువంటి విధానంలో ప్రయాణం జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎప్పుడైతే ప్లాంట్ సెన్సిటివిటీ అని మనం అనుకుంటున్నామో అది యానిమల్ సర్వైవల్ అని మనకు అర్థమైంది. ఎందుకు పేషెంట్ ఇదంతా ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు. ఇలా ఒక వ్యక్తి గురించి సమాహారంగా చెప్పేటప్పుడు చాలా కేసుల్లో, అన్ని కేసుల్లో కాదు సుమా, చాలా కేసుల్లో అది పర్టిక్యులర్ పర్సన్ని ఎత్తుకుని చెప్పి ఈ రకమైనటువంటి సిమ్టమెటాలజీ అంతా చెప్తున్నారు అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అది ప్లాంట్ సెన్సిటివిటీ కాకపోయి ఉండొచ్చు, యానిమల్ సర్వైవల్ అయి ఉండొచ్చు. డోంట్ బి eager to prescribe some remedy that belongs to some family. Don't think that it is a humiliation, don't think that it is a mortification, don't think that it is a Loganacea understanding. Think on the other side of the coin. Is the person sensitive in all areas, all circumstances, all things? Are all this sensitivity from whom she was feeling? Make a wilder guess. ఈ సెన్సిటివిటీ అన్ని ఏరియాస్ లో కనబడుతోందా, అన్ని సర్కమ్స్టెన్సెస్ లో వినపడుతోందా, అన్ని చోట్ల ఉదహరింపబడుతోందా, ప్రతి చోట ఆవిడ సెన్సిటివిటీ రియాక్టివిటీ చెప్తోందా అనేటువంటి వైడర్ పిక్చర్ని చూడడం మనం ప్రాక్టీస్ చేయాలి. లేదు ఒక వ్యక్తిని అనుసరించే ఇవన్నీ వస్తున్నాయా, ఇట్స్ జనరల్లీ ఎన్ యానిమల్ ఫీచర్. ఇఫ్ దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ జనరల్లీ, ఇట్స్ నాట్ ఏ మస్ట్ బట్ జనరల్లీ. ఇది నా ఐడియా, నా కేసెస్లో నాకు వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లోంచి నేను డెవలప్ చేసుకున్నటువంటి. సో అందులో కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, అందుకని చెప్తున్నాను. అన్ని కేసులు ఇలాగే ఉంటాయంటే నేను చెప్పలేమో, మీరు అలా చెప్పారు ఎలా వచ్చిందంటే దేర్ మే బీ సమ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బెటర్ ఐడియాస్ యూ కెన్ డెఫినెట్లీ షేర్ విత్ అస్. సో కొన్ని కేసెస్లో నాకు ఇలా జట్కా తగిలింది, నేనేమో ప్లాంట్ సెన్సిటివిటీ అనుకుంటూ వెళ్తున్నాను, కానీ వ్యక్తులు ఏం చెప్తున్నారు, ఆ ఒక్క పర్సన్ నుంచే ఇదంతా వస్తుంది అని చెప్తున్నారు. దెన్ I took the other part, and also sometimes there may failure predators also. ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ ప్రిడేటర్ కూడా ఒక వ్యక్తిని అనుసరించి ఎత్తుకుంటారు టాపిక్. వాడి వల్లే నా జీవితం అంతా నాశనం అయిపోయింది, వాడే చేశాడు, వాడే నాకు టార్గెట్, వాడే హెరాస్ చేశాడు, వాడే నన్ను అణిచేయడానికి ప్రయత్నం చేశాడు అని ఏడుస్తారు, ఎమోషన్ అవుతారు. అప్పుడు మనం వెంటనే ఇగ్నిషియా, వాళ్ళ వల్ల బాధపడింది ఇగ్నిషియా ఈవిడ అని మనం వేస్తాం. ఇగ్నిషియా 200 నుంచి మొదలెట్టి
హారతలు ఇచ్చి 1M 10M 50M రాదే, రిజల్ట్ రాదు. ఎందుకంటే లోపల ఇగ్నీషియా కాదు ఆవిడ. బయట జై విజయుల్ని చూసి విష్ణుమూర్తి అనుకుంటే ఉపయోగం ఏముంది? లోపలికి వెళ్ళాలి కదా. వాళ్ళు ఈయనలాగే ఉంటారు చూడడానికి. సో ద ఎర్లీ యూ డిసైడ్ అబౌట్ ఏ రెమెడీ ఆర్ సంథింగ్ relating to remedy will definitely obstacle you, hinder you. Take the person's case at the deeper level possible. Analyze it. Soak those persons in that levels, particular levels for some time, so that the next question will take the persons a little bit into the deeper level. Okay sir, Jay Kumar garu. Thank you very much, sir. Today's session was very learning for me. Thank you sir, thank you. Thanks a lot, sir. Okay. సో విత్ దిస్ ఐడియా, ఇవాళ కూడా నేనే చెప్పాను, ఎవరో వాళ్ళ కేసెస్ డిస్కస్ చేయలేదు. ఐఎమ్ సో సారీ. మా జాహ్నవి కూడా ఏం చెప్పలేదు ఇవాళ, లేట్గా వచ్చినందువల్ల. సో ఇన్ నెక్స్ట్, అట్లీస్ట్ ఇన్ ద కమింగ్ సెషన్స్ ఆల్సో, ప్లీజ్ మేక్ మై మైక్ మ్యూట్ సో దట్ ఐ కెన్ లెర్న్ ఇన్ దీస్ సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డేస్ అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ కేసెస్. థ్యాంక్ యూ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.